తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. జనసేనతో కుమ్మక్కయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు కదా. జనసేనతో కుమ్మక్క అయితే అది జగన్మోహన్ రెడ్డికే నష్టం, వైసీపీకి నష్టం కదా. మరి అంత కుమ్మక్క కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేది ఒకటేనండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద ఇన్ని కేసులు పడినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మీద ఒక కేసు పడలా, పడినా కానీ ఎంక్వైరీతో పోయినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు పడలా. అంటే జనం ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నికార్సైన నిరాడంబరంగా రాజకీయాలు చేసే వ్యక్తి ఆయన. అందుకోసమే ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన వదలటమే వదిలే పరిస్థితి లేదు. ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వాడిని తక్కువ చేసి నా రాజకీయ జీవితం నాశనం చేయడానికి చూస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. నేను ఈ రోజు నా భార్యతో వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నిరసన తెలపడానికి కాదు, ధర్నా చేయడానికి కాదు. కానీ రేపు వెళ్తాను. నాకు కరెక్ట్గా ఈ 2-3 రోజుల్లో నాకు నేను ఒకటే కోరుకుంది, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీటర్ అన్నాడు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, అతను రౌడీ షీటర్ కాదు. రౌడీ షీటర్ అని మీరు ఎందుకు అన్నారు? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమో ఇస్తానని 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. 12 మంది పోలీస్ ఆఫీసర్కి చాలా సీరియస్ గా చెప్పింది. మీరు ఎట్టంటారా అతను హ్యూమన్ రైట్ ని మీరు ఎట్ట వాయిలేట్ చేస్తారు? మీరు రౌడీ షీటర్ అంటే అతను సమాజంలో తిరగలడా అని చెప్పి. గొప్పగా చదువుకున్న వ్యక్తిని, లండన్ లో పీజీ చేసిన వ్యక్తిని, నేను లా చేసిన వ్యక్తిని రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చదువుకొని ఉన్నత చదువుకున్నటువంటి మీరు అలాంటి భాష మాట్లాడొద్దు అని నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చెప్పినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా యాస్టీస్ గా మీరు పట్టించుకోలేదంటే కొన్ని పరిస్థితులు అట్లా వచ్చినాయి బ్రదర్ విజయ్ గారు. కొన్ని పరిస్థితులు అట్లా వచ్చినాయి విజయ్ గారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద బాధన పడతాం కానీ అమ్మని యాలిని అక్కని తిడితే ఊరుకోలేము. వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేసి, క్లబ్ డాన్సర్స్ బాడీ పెట్టి, ఇళ్లలో ఆడోళ్ళ ఫోటోలు పెట్టి, ఇవన్నీ చేసి క్యారెక్టర్ అసాసినేటెడ్ గా భారతమ్మ పిక్చర్స్ చూపించి, భారతమ్మ గురించి వల్గర్ గా మాట్లాడి, నా భార్య గురించి మాట్లాడి, మా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడి, మా కన్న తల్లి గురించి మాట్లాడితే నేను ఊరుకోలేకపోయాను. నేను రివర్స్ అటాకింగ్ లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు చేసే మంచి పని మీకు కరెక్ట్, నేను చేసే మంచి పని నాకు కరెక్ట్. నేనేమంటానంటే ఆ టైంలో ఒక లైన్ దాటి మాట్లాడటం అనేది తప్పే. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద వచ్చిన తర్వాత, నేను ఒక మారు మనసు పొందిన వ్యక్తిగా నేను ఈ లైన్ ఎంచుకున్నాను. ఈ లైన్ కాదు, ఒక కొత్త రాజకీయ వ్యక్తిగా నేను కనపడాలి, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పార్లమెంటేరియన్ గా నేను కనపడాలి, ఒక లా చేసిన వ్యక్తిగా, కాన్స్టిట్యూషనల్ బాడీకి అబాయిడ్ అయిన పర్సన్ గా నేను కనపడాలని చెప్పి డిసైడ్ అయిపోయి, నేను ఉన్న పరిస్థితుల్లో నన్ను పార్టీ ఆఫీస్కి పిలిచి తీవ్ర అవమానానికి గురి చేసి, నేను దళితుడినా? జగన్మోహన్ రెడ్డి గారికి లేదే. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను హక్కుని చేర్చుకున్నాడు. ఎవరికి తెలియకుండా నాకు ఆయన చాలా 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 హెల్ప్ చేశారు ఆయన అన్ని విధాల. నేనేమంటానంటే, నీకు ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు నాకు మొహం చెప్పు. అనిల్ గారు హెల్ప్ చేశారంటున్నారు కదా, ఎలాంటి హెల్ప్ ఒకసారి చెప్తారా? అవన్నీ హెల్ప్ అంటే డబ్బులు గిబ్బులు ఏం కాదండి, మాట సాయం చాలదండి ఆయన. ఒకటి డబ్బు నాకు ఉందండి అన్నారు, చాలా హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అదే మాట సాయమేనండి. మాట సాయం చాలదా? నా ఆఫీస్ తగలబడిందండి, నా ఆఫీస్ తగలబడింది. లోకమంతా నన్ను ఏలెత్తి పెట్టి తప్పెట్టి చూపించవచ్చు. జనసేన టీడీపీ వాళ్ళతో ఏకీభవించి నన్ను తిట్టినోడు కార్మిక అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడు. ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబాన్ని కాపాడారు, నాకు గన్మెన్స్ ఇచ్చారు, నా ఇంటి దగ్గర సెక్యూరిటీ పెట్టించారు. నేను గర్వంగా చెప్తున్నాను ఒక దళితుడుగా. ఆయన రెడ్లకి ఏ విధంగా అయితే ఆయన పెద్దపీట వేశారో, నాకు కూడా ఆ పొద్దు పెద్దపీట వేసి నాకు ఆయన గన్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఏమంటే తప్పేంటి నాకు గన్మెన్స్ ఇస్తే ఇవ్వకూడదా అండి? ఒక్కటి చెప్తున్నాను, నేను మనిషిని, నేను ఒప్పుకున్నాను. నేను ఒక లైన్ దాటి మాట్లాడానని ఆ రోజు నేను ఒప్పుకున్నా. కానీ ఈ రోజు కుటుంబ ప్రభుత్వం 9 నెలలు 245 రోజులు నన్ను జైల్లో పెట్టి, నాకు 22 కేసులు పెట్టి, 16,000 కిలోమీటర్లు తిప్పి, ఇవన్నీ చేసింది మేదేసుకుంది ఎవరి కోసం? జగనన్న కోసం, పార్టీ కోసమే సార్. కానీ కుటుంబ ప్రభుత్వం వదిలేసింది, కక్ష సాధింపు చేసి వదిలేసింది. వైసీపీ వాళ్ళు మనిషికి స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా కారుమూరి వెంకటరెడ్డితో మీడియా ఏమంటాడండి, అరే బాబు నువ్వు ఎందుకు మాట్లాడారో నా గురించి నేను ఫోన్ మాట్లాడితే, నాకు పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే, ఎవరు సజ్జల గారు చెప్పారా లేదా ఎవరు చెప్పారు? సో అనిల్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను ఒక పార్లమెంటేరియన్గా అవ్వాలనేది నా కోరిక అన్నారు. అంటే మీరు చట్టసభలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, నేను ఖచ్చితంగా వెళ్తాను కూడా. దేవుడు నాకు అనుకూలిస్తాడు ఖచ్చితంగా. నా దేవుడు సజీవుడు అన్న నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు.
పార్టీ నేను తరపున ఇప్పటికీ వెళ్ళొచ్చండి? చెప్తాను అంటే ఒకటండి, ఆ. ఏమండి నాకు ఆశ ఉంది, నేను వెళ్ళాలి, ఓకే, మీరు వాటికి మీరు న్యాయం మీరు చేయాలంటే ఎంపీగా చట్టసభల్లో పార్లమెంట్లో అడుగు పెట్టాలనే కోరిక ఉంది, ఆ అవకాశం మీకు ఉంది అంటున్నారు కదా, అది ఏ పార్టీ తరపున తెలుసుకోవచ్చా? సార్ దేవుడి చిత్తం సార్. అది ఏ పార్టీ తరపున అంటే ఇప్పుడు సార్ ఒకటి ఆశ ఉన్న మాట వాస్తవం, కానీ అది ఏ దాన్ని పార్టీ అంటే రాత మీరు ఇప్పుడు నిర్ణయించేది గతంలో ఉన్న రిపబ్లికన్ భగవంతుడే. పార్టీయా, లేదంటే ఇప్పుడు ఆ, యాక్టివ్గా లేని వైసీపీ పార్టీ? రిపబ్లికన్ పార్టీ సార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి అత్వాలే గారి గ్రూప్ కి నేను రాజీనామా చేశాను. ఎందుకు చేశానంటే రామదాస్ అత్వాలే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను టీడీపీకి సపోర్ట్ చేయమన్నారు సార్. నేను ఆ పని చేయలేను లేదు సార్ అని రాజీనామా ఇచ్చేసాను. నేను జైలుకి వెళ్ళి వచ్చేంత వరకు ఆయన యాక్సెప్ట్ చేయలా. ఆయన మొన్న నేను రిక్వెస్ట్ చేశాను, నేను చేయలేను సార్ కూటమిలో పని, వాళ్ళు నన్ను అన్నారు, మేము వాళ్ళని అన్నాము, నా మీద 22 కేసులు పెట్టి నన్ను 9 నెలలు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు సార్. ఇప్పుడు పొద్దుపోయి నేను అక్కడ పని చేయలేను సార్, జగన్మోహన్ రెడ్డి నేను పని చేయాలి, చేస్తాను సార్ అని చెప్పాను. ఆయన యాక్సెప్ట్ చేయలేదు, కానీ పార్టీ జనరల్ సెక్రటరీ యాక్సెప్టెడ్. అంటే మీరే అన్నారు నేను 2018లో వైసీపీలో జాయిన్ అయ్యాను అని, అలాగే రిపబ్లికన్ పార్టీలో కూడా జాయిన్ ఇంకా అవ్వలేదండి. కొనసాగుతున్నానని మీరే జాయిన్ అంటున్నారు. అవ్వలేదు, చెప్పేది వినండి, జాయిన్ అవ్వలేదు. నాకు 2017 నుంచి రిపబ్లికన్ పార్టీలో ఉన్నాను. నేను ఫార్మల్ గా పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు మెంబర్షిప్స్ కడతా ఉన్నారు అందరూ. కడతా ఉంటే నేను విజయసాయి రెడ్డి గారితో కూర్చున్నా. విజయసాయి రెడ్డి గారు మెంబర్షిప్ కట్టామమ్మా అన్న. నేను మా బ్రదర్ ఇద్దరం కూర్చున్నాం, నాకు కజిన్. మెంబర్షిప్ కట్టండి అన్నారు. ఎంత భాగ్యం అని చెప్పి మెంబర్షిప్ తీసుకున్నాం. ఆ కార్డు కూడా ఆడ ఉండాలా, చూపిస్తాను, నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అన్ని సార్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలంటే పార్టీ మెంబర్షిప్ సభ్యత్వం కావాలి. మీకు వచ్చింది అంటే మీకు ఆల్రెడీ పార్టీలో మీరు జాయిన్ అయినట్టే కదా లెక్క వైసీపీలో. ఏమో సార్, ఇప్పుడు పార్టీ సభ్యత్వం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయకూడదా? ఏముందని ఎవరు అడిగారని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతగానా గుడ్డలు అంటే తీసుకొని మీరు పనిచేసిన పార్టీ ఆఫీస్కి ఎలా వెళ్తారు? పార్టీ సభ్యత్వం లేదు అని మీరే చెప్తున్నారు. ఏదో అప్పుడు ఎక్కడ తాత్కాలిక కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదే పార్టీ సభ్యత్వం లేకుండా పార్టీకి పోకూడదు, పార్టీ ఆఫీస్కి పోకూడదని. అంటే మీరు ఏ పార్టీ హోదాలో ఆఫీస్ వెళ్ళారు? బయలాస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిగా నేను వెళ్ళారా, చెప్తాను. లేదంటే వైసీపీకి మద్దతుగా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి దాని గురించి వెళ్ళారా, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారా, ఎట్లా ఏ ఉద్దేశంతో వెళ్ళారు పార్టీ ఆఫీస్కి? నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఆయన ప్రియ శిష్యుడిగానే పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాను. ఒకటి, అక్కడికి వెళ్ళి ఏదో చలాయించాలి, ఇమీడియట్ గా ఏదో పోస్ట్ తీసేసుకోవాలి, అవన్నీ లేవండి. ఎందుకంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం అనేది చాలా గర్వకారణం. అది కాల్ రికార్డ్స్ ఎప్పుడు చెప్తాను. మంచి నాయకుడు, గొప్ప మనసున్న వ్యక్తి, పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి బాగా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో, ఇవాల్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి దేవుడిచ్చిన స్థిరత్వం, మంచి మనసు, గొప్ప విశ్వాసం దేవుని మీద. కానీ ఈ పని ఖచ్చితంగా నేను చేస్తున్నానంటే ఇది ప్రజలకు మంచి జరుగుద్దని. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన గట్స్, అంతే, వేరే లేదండి. గొప్ప నాయకుడు ఆయన, ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.